welcome back to my Check vlog. So today I came up with another one more vlog. So that is kheer. So ఇది మనం రంజాన్ లో యూజువల్ గా మనం చూస్తూ ఉంటాము ఈ యొక్క రెసిపీ. అయితే నేను ఇప్పుడు వైట్ సేమియాని అండ్ రెడ్ సేమియాని ఇది ఫ్రైడ్ సేమియా అన్నమాట. సో ఈ రెండింటిని నేను యూజ్ చేసి ఇప్పుడు కీర్ చేయబోతున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మీకు చెప్తాను. అండ్ ఈ యొక్క సేమియా వచ్చేసరికి నేను చార్మినార్లో తీసుకున్నాను అనమాట. చాలా తక్కువ కాస్ట్ వచ్చింది. అయితే ఇప్పుడు నేను దీన్ని కొంచెం క్వాంటిటీ తీసుకొని, ఇది కొంచెం క్వాంటిటీ అండ్ ఇది కూడా సో తీసుకొని మనం ఇదైతే రెండింటిని ఫ్రై చేయాలి ఒక జస్ట్ 2 seconds పాటు. ఇది ఫ్రైడే కదా అని ఫ్రై చేయకుండా ఉండకూడదు, ఫ్రై చేయాలన్నమాట. సో తీసుకున్నాం ఈ విధంగా నేను తీసుకున్నాను ఇంత క్వాంటిటీ. అండ్ ఇప్పుడు నేను దీన్ని కూడా అదే విధంగా తీసుకుంటాను. సో దీన్ని నేను సిజర్తో కట్ చేస్తున్నా. ఈ విధంగా నేను ఇవి కొన్ని తీసుకున్నాను అనమాట. సో నేను దుర్గానైని యూజ్ చేస్తాను అనమాట. బట్ మోస్ట్లీ ఇప్పుడైతే నేను విష్ణుని యూజ్ చేస్తున్నాను. రెండు సేమ్ టేస్టే నాకు అనిపిస్తుంది, దుర్గా నెయ్యి అండ్ విష్ణు నెయ్యి కూడా. సో మీరు ఒకవేళ యూజ్ చేయాలనుకుంటే విష్ణు గీ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో నేను 3 ప్యాకెట్స్ తీసుకున్నాను, 10 రూపీస్ అని. సో కట్ చేద్దాం. ఇప్పుడు ఈ నెయ్యిని ఒక బాండీ పెట్టుకొని బాండీలో వేసి ఇప్పుడు మనం ఏమైతే తీసుకున్నామో ఈ యొక్క ఫ్రైడ్ సేమియాని అండ్ వైట్ సేమియాని మనం ఫ్రై చేసుకున్నాం. మనం స్టవ్ ఆన్ చేసుకొని ఈ వాటర్ కొంచెం క్లీన్ చేసాం కాబట్టి ఈ వాటర్ కొంచెం మొత్తం అబ్జర్వ్ అయిపోయిన తర్వాత మనం గీ యాడ్ చేసుకోవాలి. ఈ అమూల్ మోతీ మిల్క్ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. సో మనకి ఎప్పుడైనా స్వీట్స్ చేసుకోవాలనిపిస్తే ఐ యూస్ టు ప్రిఫర్ అమూల్ మోతీ మిల్క్. సో మెయిన్ వైల్ మనం థిక్ మిల్క్ అనమాట. ఇవి వాటర్ కూడా నేను ఏం యాడ్ చేయలేదు. సో కొంచెం థిక్గా ఉన్న మిల్క్ని తీసుకొని హీట్ చేసుకొని పెట్టుకోండి పక్కన. నేను ఆల్రెడీ హీట్ చేసుకొని పెట్టుకున్నాను. నేనైతే టోన్ మిల్కే యూజ్ చేశాను. చాలామంది క్రీమ్ మిల్క్ కూడా యూజ్ చేస్తారు. ఇట్ ఈస్ అప్ టు యూ. సో వాటర్ అబ్జర్వ్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం ఇందులో గీ సో మనం అక్కడ హీట్ చేసుకుంటున్నాం కదా గీని. సో ఆ గీలో మనం ఇవన్నీ మనం ఫ్రై చేయాలన్నమాట. ఈ హీట్ ఎక్కింది. సో ఇప్పుడు వీటిలోకి ఇవి వేసేద్దాం. అలానే ఇవి దీన్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం జస్ట్ ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా జస్ట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీరు ఫ్రై చేసుకుంటే చాలు. నేను ఇప్పుడు ఇది సరిపోతుంది నాకు ఈ కలర్. అందుకే ఇందులోకి నేను ఏమైతే బాయిల్ చేసుకున్నానో మిల్క్ని సో అది ఇందులోకి యాడ్ చేస్తాను అన్నమాట. మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా మీరు చేయాలండి. ఇవి మీకు ఎక్కువసేపు కూడా టైం పట్టదు ఉడకటానికి. చాలా తక్కువ టైంలోనే మీకు ఇవన్నీ ఉడికిపోతాయి అన్నమాట. మీరు ఏదైతే గిన్నెలో మిల్క్ తీసుకున్నారో అదే గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ని జస్ట్ కొంచెం పైన ఇలా స్ప్రెడ్ చేసేది. సో ఈ విధంగా మళ్ళీ ఎక్కువ వాటర్ పోసినా మళ్ళీ మీకు నీళ్ళగా అయిపోతుంది. సో మీరు కొంచెం దగ్గరగా చేసుకోవాలనుకుంటే దగ్గరగా చేసుకోవచ్చు ఇది. అండ్ మాకు కొంచెం లిక్విడ్గా ఇలా కావాలనుకుంటే ఇలా పంపించేసుకోవచ్చు. నేను అందులోకి కండెన్స్డ్ మిల్క్ తీసుకుంటున్నాను. నెస్లే అమూల్ అనమాట ఇది. అండ్ ఫ్రెష్ క్రీమ్ కూడా నేను కొంచెం లిటిల్ క్వాంటిటీ తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ 2 ఇంగ్రీడియంట్స్ అందులోకి యాడ్ చేసేద్దాం. మీరు అలా విడివిడిగా అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇలా చిన్న బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి నేను వేసుకుంటున్నాను ఒక చిన్న లిటిల్ క్వాంటిటీ. నాకు క్వాంటిటీ కొంచెం ఐడియా ఉంది కాబట్టి నేను ఇలా మాదిరిగా వేసేస్తున్నాను అనమాట. మీరైతే టీ స్పూన్తో అట్లాగే తీసుకొని చేసుకోవచ్చు. మనకి 2 టీ స్పూన్తోనే సరిపోతుంది, ఒక్కొక్క టీ స్పూన్. ఈ కండెన్స్డ్ మిల్క్ నేను 1 స్పూన్ తీసుకుంటున్నాను. మీకు టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు. స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి.
నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. మరి ఎక్కువ స్వీట్ ఉన్నా బాగోదండి, తక్కువ స్వీట్తోనే చేసుకోవాలి. మీడియం స్వీట్. ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు రెండింటిని ఈ విధంగా ఇలా మిక్స్ చేయండి. మనకి ఇది బాయిల్ అయిపోయింది. సో ఇందులోకి ఇప్పుడు మనం ఈ క్రీమ్ని మనం యాడ్ చేద్దాం. నేను 2 ఇలాచీస్ తీసుకున్నాను. మనకి లాస్ట్లో కొంచెం మిగిల్చుకున్న నెయ్యిని ఇందులో పైన వేసుకోవాలి. మనం కిస్మిస్ అండ్ జీడిపప్పులని మనం వేయించుకొని నేతిలో ఈ విధంగా పక్కన పెట్టుకుందాం. మనకి కీర్ అయితే రెడీ అయిపోయింది. సో ఈ విధంగా నేను దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. సో నేనైతే ఇది స్పాంజీ కేక్ తీసుకున్నాను అనమాట. ఈ స్పాంజీ కేక్ నే మనకి కంప్లీట్ డిలైట్ అనేది మనకి డిపెండ్ అయి ఉంటుంది. సో చూడండి ఏ విధంగా ఇది స్పాంజీగా ఉందో. సో ఈ విధంగా ఉండాలి కేక్ అనేది. సో దీనిలో నేను జస్ట్ ఒక 1/2 ఇంచ్ నేను కట్ చేస్తాను. సో ఈ కేక్లో జస్ట్ మనం ఒక 1 స్లైస్ మనం తీసుకున్నాం. సో ఈ స్లైస్ సరిపోతుంది. 2 to 3 స్లైడ్స్గా మనం డివైడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం కీర్ని వేసుకుందాం బౌల్లోకి. సో మనం కీర్ని ఇలా ఫస్ట్ బేస్గా వేసుకొని తర్వాత మనం ఈ స్లైసెస్ని పెట్టుకోవాలి. దీన్ని కవర్ చేయాలి. కేక్స్ ని పెడతాం. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కండెన్స్డ్ మిల్క్ ఇది స్ప్రెడ్ చేయాలి. గార్నిష్ విత్ దిస్ వన్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రెసిపీ ఎంత సింపుల్లో బ్యాచిలర్తో సహా ట్రై చేయొచ్చు అనమాట. మీరు కనుక ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.